గృహ విష్ణు. ఈ కామెడీ కథను రచించిన వారు స్వర్ణప్రసాద్ గారు. మీ పద్ధతేం నచ్చలేదు, మీరక్కడా నేనిక్కడ. ఎక్కువ చిరాకు పెట్టకుండా నన్ను కూడా హైదరాబాద్ తీసుకెళ్ళండి. ఆదివారం ఇంటికి వచ్చిన మొగుణ్ణి పడగ్గదిలో ఒంటరిగా పట్టుకుని దులపడం మొదలెట్టింది కొత్తగా పెళ్ళైన పంకజం. మంచి లొకాలిటీలో ఇల్లు వెతుకుతూనే ఉన్నానే పంకజం, దొరకగానే వెళ్ళిపోదాం. నాకు మాత్రం బలవంతపు బ్రహ్మచారి బతుకి ఇష్టమా చెప్పు అంటూ అన్నయించబోయాడు రాంబాబు. సీరియస్గా వెతికితే ఇల్లు ఎందుకు దొరకదు? ఉంటే హైదరాబాదులో మీతోటి, లేకుంటే పుట్టింట్లో మా వాళ్లతోటి. నేనెక్కడ ఉండాలో నిర్ణయించుకోండి. వచ్చిపోయే వాళ్ళకి వండి పెట్టలేక చస్తున్నాను. పంకజం ఆలోచన కొంచెం సబబుగానే తోచింది రాంబాబుకి. వెంటనే ఆ ఆలోచన అమల్లోకి వచ్చింది. మరుసటి ఆదివారమే హైదరాబాద్లో కొత్తింట్లో గృహప్రవేశం జరిగిపోయింది. ప్రతి ఆదివారం సినిమాలు, ప్రతి సెలవు దినం సరదాలు. పంకజం కాపురం 3 పువ్వులు 6 కాయలు. మిగిలిన పని చేయడానికి పని మనిషిని కూడా పెట్టుకున్నారు. పుట్టింట్లో పని పాట లేకుండా ఖాళీగా ఉన్న రామలక్ష్మికి చెల్లెలు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేసరికి ఏం చేయాలో తోచడం పూర్తిగా మానేసింది. ఉత్తిపుణ్యానికే తిని కూర్చోవడం మూలంగా ఊబకాయం కూడా మొదలయింది. దాంతో లేస్తే ఆయాసం, కూర్చుంటే నీరసంలా తయారైంది ఆమె పరిస్థితి. ఓ రోజు మధ్యాహ్నం కుదమట్టసంగా కుర్చీలో శరీరాన్ని కుదేసి ఏం ఆలోచిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్న రామలక్ష్మికి ఏ ఆలోచన తట్టక పక్కనే ఉన్న సెల్ ఫోన్ అందుకుని పంకజానికి ఫోన్ చేసింది. ఏమే పంకజం, మమ్మల్ని అందర్నీ పూర్తిగా మర్చిపోయినట్టున్నావు. ఎలా ఉన్నారేంటి? ఆరా తీయడం మొదలుపెట్టింది రామలక్ష్మి. నేను హాయిగా ఉన్నానక్క, మీరెలా ఉన్నారు? అడిగింది పంకజం. ఏమోనే, తింటే ఆయాసం, తినకపోతే నీరసం. కుర్చీలో కుదేసిన శరీరాన్ని కొద్దిగా అటూ ఇటూ కదపడానికి ప్రయత్నం చేసి చోటు చాలక ఆ ప్రయత్నం మానుకుంది రామలక్ష్మి. మీ ఆయన కంట్రోల్లోనే ఉన్నాడా? నీ మీద లేనిపోని పెత్తనం చెలాయించడానికి ట్రై చేయడం లేదు కదా? రామలక్ష్మి ప్రశ్నకి కిసుక్కున నవ్వింది పంకజం. జాగ్రత్తమ్మా, మొదట్లో మొగుళ్ళు మంచిగానే ఉంటారు, అతిగా నమ్మకు. అసలు రంగు బయటపడ్డానికి టైం పడుతుంది. ఎక్కడ తోక జాడించడానికి అవకాశం ఇవ్వకు, రామలక్ష్మి సలహా ఇచ్చింది. మొదట్లో ఏం తోచనప్పుడు చెల్లెలికి ఫోన్ చేసే రామలక్ష్మి ఇప్పుడు తీరిక దొరికినప్పుడల్లా ఫోన్ చేసి మొగుణ్ణి అదుపులో ఉంచుకోవడం ఎలా అన్న శీర్షిక పెట్టుకుని చెల్లెలికి ఉపదేశంలా ప్రవచనాలు చెప్పడం మొదలుపెట్టింది. కాలక్రమేణా అక్క సందేశాల సారం పంకజానికి పూర్తిగా వంటపట్టి రాంబాబు మీద పండంటి కాపురానికి 18 నియమాలు ప్రయోగించడం మొదలుపెట్టింది. మొదట్లో రోజుకో ఫోన్ చేసే రామలక్ష్మి ఇప్పుడు రాంబాబు ఇంట్లో ఉండని సమయాల్లో 25 సార్లు ఫోన్ చేసే స్థాయికి చేరుకుంది. చెల్లెల దగ్గర నొక్కేసిన చీరలు పాతబడిపోయే, మరి ఏం తోచని ప్రాణానికి వ్యాయామం దొరికింది. రాంబాబు మాత్రం తన వెనక జరుగుతున్న కుట్ర తెలియక అదే అమాయకత్వంతో పెళ్ళాం కొంగున అమాయకంగా తిరుగుతున్నాడు. కాలం గడుస్తోంది. ప్రవచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పంకజం ప్రవర్తనలో మెల్లగా మార్పు మొదలైంది. పని మనిషి రానట్టుంది. వంటింట్లో శబ్దాలు వినిపిస్తున్నాయి. పంకజం పనిలో ఉన్నట్టుంది. ముసుగు గట్టిగా బిగించి పడుకున్నాడు రాంబాబు. 2 నిమిషాల తర్వాత, ఇక లేవండి, పడుకుంది చాలు. ఇంటెడు పని ఒక్కదాన్ని చెయ్యలేక చస్తున్నాను. పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని కాదు, పని మనిషిని తెచ్చుకున్నారు. బురదలో పడుకున్న ఊరపందిలా ఎంతకీ మంచం దిక్కపోతే మంట పుడుతోంది నాకు. పంకజం భాషకి అదిరిపడి లేచి కూర్చున్నాడు రాంబాబు. ఈ లోపునే పంకజం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ రోజు వంటలో ప్రతి వంటకంలోనూ ఉప్పెక్కువయింది. అన్నం అడుగంటిపోయింది. ఇదేంటి పంకజం, ఏమైంది ఈరోజు నీకు? వంట ఇలా తగలెట్టావు చిరాగ్గా అన్నాడు రాంబాబు. నేనేం మీ వంట మనిషి అనుకున్నారా? జీతం భత్యం లేని పని మనిషిలా వంట మనిషిలా మార్చేశారు. పంకజం మాటలకి రాంబాబు కోపం వచ్చింది. నీకేం తక్కువ చేశాను? నాకు వీలైనంతలో బానే చూసుకున్నాను కదా. ఏం ఎక్కువ చేశారో అది చెప్పండి. ఇక మీతో నేను వేగలేను, పుట్టింటికి పోతున్నాను. రాంబాబుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఒక్క క్షణం నిశ్చేష్టుడయ్యాడు. సరే పోతే పో, డబ్బులు బీరువాలో ఉన్నాయి. కోపం పట్టలేని రాంబాబు కూడా సీరియస్గా అన్నాడు. మాటకు మాట పెరిగింది. నీటికి నాచు తగిలింది. పంకజం
అప్పటికే సర్దుకుని సిద్ధంగా ఉంచుకున్న సూట్ కేసు అందుకుంది. నేను పోతున్నాను. వెళ్ళగానే లాయర్ని కలిసి విడాకుల నోటీస్ పంపిస్తాను. మ్యూచువల్కి ఒప్పుకుని సంతకం పెడతావో లేదా నీ మీద 498 సెక్షన్ కింద కేసు పెట్టి లోపలికి తోయించాలో నువ్వే తేల్చుకో. అదే కాదంటావా? కోర్టు ద్వారా ప్రొసీడ్ అయ్యి రచ్చరచ్చ చెయ్యమంటే అందుకు నేను సిద్ధం. నిన్న టీవీలో చూసిన ప్రోగ్రాం తాలూకు మత్తు దిగని పంకజం గుమ్మం దాటింది. దీనికి ఇన్ని సెక్షన్లు, కోర్టు భాష ఎలా తెలుసా అబ్బా? ఇంతకీ నేను చేసిన తప్పేమిటో అనుకుంటూ తల పట్టు కూర్చున్నాడు రాంబాబు. పెట్టే బేడ సర్దుకుని పుట్టింటి బస్సు ఎక్కేసింది పంకజం. 6 నెలలు గడిచిపోయాయి. పశ్చాత్తాపపడి కాళ్ళబేరానికి వస్తాడనుకున్న పంకజం అంచనాలు తల్లకిందులయ్యాయి. 6 నెలలలో రాంబాబు నుంచి ఒక్కసారి కూడా ఫోన్ రాలేదు పంకజానికి. ఆ రోజు మంగమ్మ, అదే పంకజం మొగుడి మీద పెట్టిన గూఢచారిణి నుంచి ఫోన్ వచ్చింది. పోయిన నెల జీతం ఇవ్వలేదు నిష్ఠూరంగా అంది. నీదుంప తెగ, మొత్తం ఒక్కసారే లంసంగా చేతికిస్తాగాని అసలు విషయం ఏమిటో చెప్పు. నిన్న అయ్యగారి ఇంట్లోనే పెద్ద పార్టీ చేసుకున్నాడు. ఆడ మగ కలిపి 5-6 దాకా వచ్చారు. ఆ హడావిడి, ఆ గోల ఏం చెప్పమంటారు? పాటలు, డ్యాన్సులు, 2-3 మందు బాటిల్స్ కూడా తెచ్చుకున్నారట. మంగి మాటలు విని హతాశురాలయ్యింది పంకజం. చూస్తుంటే పరిస్థితులు చేయి దాటిపోయాయా అనిపించింది. మొట్టమొదటిసారి అక్క తెలివితేటల మీద అనుమానం వచ్చింది. అమ్మా, నువ్వింకా ఇలాగే బిగతీసుకుని కూర్చున్నావనుకో, ఎవతో ఒకటి మీ ఆయన్ని తగులుకోవడం ఖాయం. వాళ్ళింట్లో నేను మళ్ళీ పనికి కుదురుకోవడం ఖాయం అంటూ మంగి పంకజానికి భవిష్యత్ దర్శనం చేయించింది. పనికిమాలిన సలహాలిచ్చి తన కాపురాన్ని కొల్లేరు చేసిన అక్క మీద పీకల దాకా కోపం వచ్చినా తమాయించుకుని ఆలోచించడం మొదలెట్టింది. ఏమైందే పంకజం, అలా ఉన్నావు? పెరట్లో ఒంటరిగా కూర్చుని ఎదురుగా ఉన్న ఇంటివైపు దీర్ఘంగా చూస్తూ ఆలోచిస్తున్న పంకజాన్ని సమీపించి అడిగింది రామలక్ష్మి. ఏముంది, కొంప కొల్లేరయింది, బతుకు బస్టాండ్ అయింది. పెళ్ళాం అలిగి పుట్టింటికి పోయిందన్న సంగతే మర్చిపోయి అవకాశం దొరికింది కదా అని అనుభవించు రాజా అంటూ సాంగ్ ఎంజాయ్ చేస్తున్నట్ట మీ మరిది వేడివేడి పెనం మీద దోసల పిండి పోసినట్టు కస్సుమంది పంకజం. ఇలాటప్పుడే ఆడది గట్టిగా ఉండాలే పంకజం. ఈ ఆటలు ఎంతకాలం సాగుతాయి? ఇప్పుడు వెంట తిరిగే మొగుళ్ళకి కొంపలుండవా? పెళ్ళాం పిల్లలుండరా? 1 రోజు తిరిగారు, 2 రోజులు తిరుగుతారు, 3వ రోజు వాళ్ల పెళ్ళాలు వంటింట్లో మొట్టికాయలు వేస్తే వాళ్ళు నీ మొగుడి ముఖం కూడా చూడరు. నువ్వేం దిగులు పడకు. ఎంత తిరిగినా చివరికి నీ మొగుడు నీ కాళ్ళ దగ్గరికి రావలసిందే, నీకు దాసోహం అనాల్సిందే. మళ్లీ పంకజానికి హితబోధ మొదలెట్టింది రామలక్ష్మి. పంకజానికి చిరాకు నశాలానికి అంటింది. మగాళ్ళందరూ బావలాగా ఉండరు. మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు తెలుసా? ఆపుకోలేక ముఖం మీద అనేసింది పంకజం. అదేమిటే అంతమాట అనేసావు? నేను మా ఆయన్ని మహారాజులా చూసుకుంటాను తెలుసా? సంపాదన చేత కాదన్న ఒక్క లోపం తప్పితే మీ బావకేం తక్కువ. నా మాట జవదాటడు. నేను చెప్పిందల్లా తూచా తప్పకుండా చేస్తాడు. మొగుణ్ణి కంట్రోల్లో పెట్టుకోవడం చేత కాకపోతే నేనేం చేయగలను? పెద్దదానిగా నీ మంచి కోసం తోచిన 4 మంచి మాటలు చెప్పగలను తప్ప. చెల్లి మాటలకి దిమ్మ తిరిగిన రామలక్ష్మి నేపమంతా పంకజం నెట్టేయడానికి ప్రయత్నించింది. పంకజం అక్కడి నుంచి లేచి విసవిస వెళ్ళిపోయింది. అమ్మా, నేను మా ఇంటికి వెడుతున్నాను. ఒంటరిగా వెళ్ళమంటావా? ఎవరైనా దిగబెడతారా? చేతిలో సూట్ కేసు పట్టుకుని ఎదురుగా నిల్చున్న కూతుర్ని చూసి అయోమయానికి లోనైంది తల్లి. పంకజం ఇంటికి చేరే సమయానికి రాంబాబు ఇంట్లో లేడు. చేసేదేం లేక గుమ్మం ముందు మెట్ల మీద కూర్చుని రాంబాబు రాక కోసం ఎదురు చూడసాగింది పంకజం. రాత్రి 8:30 అవుతుండగా ఈల వేసుకుంటూ హుషారుగా ఇంటికి చేరుకున్నాడు రాంబాబు. అప్పటిదాకా పంకజం ఆపసోపాలు పడుతూ మెట్ల మీదే కూర్చోవలసి వచ్చింది. తలుపు తాళం తీసి లోపలికి నడిచాడు రాంబాబు. పంకజం కూడా లేచి నిలబడి సూట్ కేసు అందుకుని భర్తను అనుసరించింది. ఇల్లంతా ఎంత కంగాళీగా ఉంటుందో, ఓ కొలికి తేవడానికి ఎన్ని నెలలు పడుతుందో అన్న అనుమానంతో ఇంట్లోకి ప్రవేశించిన పంకజానికి అక్కడి వాతావరణం మతిపోయేలా చేసింది. ఇల్లంతా కూడా శుభ్రంగా సర్ది ఉంది. ఎక్కడ ఏమాత్రం దుమ్ము ధూళి లేకుండా
అద్దంలా తళతళలాడిపోతోంది. ఎక్కడుండాల్సిన వస్తువులు అక్కడ పొందిగ్గా అమర్చబడి ఉన్నాయి. నిజం చెప్పాలంటే తాను కూడా ఏనాడు ఇంటిని ఇంత అందంగా పొందిగ్గా ఉంచుకోలేదు. ఈ విషయంలో మొగుడి టాలెంట్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది పంకజం. ఆలోచిస్తుండగానే కాఫీ కప్పుతో ప్రత్యక్షమయ్యాడు రాంబాబు. భలే భలే, 6 నెలలు పెళ్ళాలు ఇంట్లో లేకపోతే మొగుళ్ళు మంచి పనిమంతులవుతారన్నమాట. మొగుణ్ణి చూసి తెగ ముచ్చట పడుతూ ఆనందం పట్టలేక కూర్చున్న చోటు నుంచి లేచి హాలు మధ్యలో గొబ్బిళ్ల డాన్స్ మొదలెట్టింది పంకజం. పంకజం రెడీ అయి వచ్చేసరికి వేడివేడిగా ప్లేట్లో అచ్చం టీవీలో చూపించినట్లుగా దోశలు సర్ది సిద్ధంగా ఉన్నాయి. మసాలా దోశలు నేను బాగా చేస్తానని మా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు అంటూ మరో దోశ వడ్డించబోయాడు రాంబాబు. వద్దు, ఇప్పటికే ఎక్కువయింది అంటూ ప్లేట్లోని దోశల్ని ఖాళీ చేసి చేతులు కడుక్కుని మంచం మీదకి చేరింది పంకజం. ఇంకా షాక్ నుంచి కోలుకొని పంకజం ఆలోచిస్తూ ఉండగా వంటింట్లో రాంబాబు సర్దుకుంటున్నాడు. ఈ కాలపు మొగుళ్ళు పెళ్ళాలు మొరాయిస్తే మచ్చిక చేసుకునే ప్రయత్నం చేయడం లేదు. అందుబాటులో ఉన్న క్యాబ్లు, ఆటోలు వాడి పనికి అనిచేసుకుంటున్నారు. ఆలస్యం చేసుంటే ఎంత అనర్థం జరిగి ఉండేదో ఆలోచిస్తుండగానే నిద్ర పట్టేసింది పంకజానికి. మర్నాడు పంకజం రెడీ అయి వచ్చేసరికి రాంబాబు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఉదయాన్నే మామగారు అత్తగారు వచ్చినట్టున్నారు. హాల్లో అత్తగారు టీవీ చూస్తూ కనిపించారు. పంకజం వంటింట్లోకి సరాసరి వెళ్ళి కాఫీ తెచ్చుకుని అత్తగారి ముందు కూర్చుంది. అలా వెళ్ళిపోయావేంటమ్మా, ఒంట్లో కుదురుగానే ఉందా? సానుభూతిగా పంకజాన్ని చూస్తూ అడిగింది అత్తగారు. ఒంట్లో కులాసాగానే ఉంది అత్తయ్య, కానీ ఇంట్లోనే అసలేం జరిగిందంటే సూటిగా పాయింట్లోకి వచ్చే ప్రయత్నం చేసింది పంకజం. మాకంతా తెలుసమ్మా, నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయాక మేం రావడం ఇదే మొదటిసారి కాదు. అనుకోకుండా నువ్వు వెళ్ళిన వారం రోజులకే ఇక్కడికి రావడం తటస్థించింది. అప్పుడైనా ఈ బడుద్దాయి జరిగిన విషయం చెప్పి ఉంటే పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు. ఏది నోరెత్తితేనా అంతా గుంబనమాయే. గుంబనంగా ఉండాల్సిన కాపురాన్ని రట్టు చేసుకున్నారు. అయినా వీడి వాలకం చూసినప్పుడే పరిస్థితులు అర్థమయ్యాయి. పంకజాన్ని మధ్యలోనే ఆపుచేస్తూ అంది అత్తగారు. జరిగిన దానికి నేను కూడా పశ్చాత్తాపడుతున్నాను అత్తయ్య. పెళ్ళైన ఆడది పుట్టింటికి పెర్మనెంట్గా చేరితే ఏం జరుగుతుందో నిజం తెలుసుకున్నాను అమాయకంగా చెప్పింది పంకజం. అయినా మీ దాకా ఎలా వచ్చింది విషయం? అత్తగారు కోడలి అమాయకత్వానికి జాలిగా చూస్తూ చెప్పింది. మంచి తెలియకపోయినా ఇలాంటి విషయాలు గాలి కన్నా వేగంగా ఊరంతా తెలుస్తాయమ్మా. నువ్వు నీ మొగుడు మీద పెట్టిన గూఢచారే ఇక్కడ జరిగిన విషయాలన్నీ ఎప్పటికప్పుడు మాకు చేరవేస్తోంది. ఇవాళ రేపో నువ్వు తిరిగి వస్తావని ఊహించే మేము ఇక్కడికొచ్చాం చెప్పింది అత్తగారు. అనుభవంతో చెప్తున్నాను విను. మగవాడికి ఆడదాని అవసరం ఎంత ఉందో ఆడదానికి మగవాడి అవసరం కూడా అంతే ఉంది. ఆలుమగల్లో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఇంటిని, ఇంటి పరువుని పదిలంగా కాపాడుతుందనే ఇల్లాల్ని ఇంటికి దిక్కుని చేసి గృహలక్ష్మి అంటారు. ఒక్క పిల్లల్ని కనడం తప్ప ఆడది చేసే ప్రతి పనిని మగవాడు కూడా చేయగలడు. పంకజం, ఈ వాస్తవం తెలుసుకుంటే ఆ కాపురం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. భర్త భార్య మీద ఆధారపడడం సహజం. అందులోనే అతనికి ఆనందం ఉంటుంది. దాన్ని అలసుగా తీసుకుని నెత్తికి తాండవం చేయాలని చూస్తే మగవాడు గృహ విష్ణు అవతారం ఎత్తుతాడు. ఇప్పుడు జరిగిందదే అని చెప్పింది. అత్తగారి మాటలు విన్న పంకజం కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళంబడి 2 చుక్కల కన్నీళ్లు కార్చింది. సాయంత్రం 4 కాకుండానే చక్కగా రెడీ అయ్యి మొగుడి కోసం హాల్లో టీవీ చూస్తున్న నెపంతో ఎదురు చూస్తున్న పంకజంతో ఈ సాయంత్రం బస్సుకి వెళ్ళిపోదాం అనుకుంటున్నామమ్మా చెప్పింది అత్తగారు. కథ సమాప్తం.